నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను ఎస్ఎస్ లక్ష్మి. ఇంటింటికో గోవు మగధ నినాదం. ఇవాళ ఫోకస్లోకి వెళితే పాకిస్తాన్లో అంతర్యుద్ధం రాబోతుందా? పాకిస్తాన్ లోపలే సివిల్ వార్గా ప్రజలందరూ కూడా యుద్ధం వైపుగా వెళ్ళబోతున్నారా అంటే నిజమే అంటున్నాయి పరిస్థితులు చూస్తుంటే. అదే మగధ ఎక్స్క్లూజివ్గా దానికి సంబంధించిన కొన్ని కారణాలను ఇవాళ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్, పాకిస్తాన్ కోసం మాత్రమే చేస్తున్న ఈ రిపోర్ట్ మీ ముందు పెట్టడం జరుగుతుంది. 1971 ముందు పరిస్థితులు పాకిస్తాన్లో రాబోతున్నాయి. ఎస్, పాకిస్తాన్ క్రూరమైన వ్యవహార శైలి పక్క దేశాలకే కాదు, పాకిస్తాన్ ప్రజలకు కూడా ఈరోజు శాపంగా మారింది. అయితే అటు ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ యుద్ధం పాకిస్తాన్ వరకు పాకే యుద్ధం రాబోతుందా? మరి ఇంకో కారణంతో వస్తుందా? ఎస్, ఒక రకంగా పాకి ఆ యుద్ధం అక్కడి నుంచి పాకి ఇక్కడికి వచ్చిన పరిస్థితులే కనబడుతున్నాయి. పాకిస్తాన్లో 4 ఏళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు ఇప్పుడు ఇరాన్పై యుద్ధంతో ఒక్కసారిగా మంటలు మండిస్తున్నాయి. పాకిస్తాన్లో అంతర్యుద్ధం జరగాలని ప్రజలు, పార్టీలు కూడా కోరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. అంటే పరిస్థితి ఎంత పీక్స్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ యుద్ధంతో అయినా పాపిస్టి పాకిస్తాన్లో పాపాలు పోయి ప్రశాంత జీవితం వస్తుందేమో అని అమాయకపు ప్రజలంతా భావిస్తున్నారు అనేది అక్కడున్న పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి కారణాలు ఏంటి? మగధ ఎక్స్క్లూజివ్గా దీన్ని స్టడీ చేసి పాకిస్తాన్లో జరుగుతున్న అనేక విషయాల మీద మా ఇన్వెస్టిగేషన్ టీం ఇచ్చిన రిపోర్ట్ ఇది. పాకిస్తాన్లో అంతర్యుద్ధానికి 6 వైపుల నుంచి 6 బలమైన కారణాలు కనబడుతున్నాయి. ఈ బలమైన కారణాలే బలమైన బాణాలుగా ఒక మనిషి మీద ఎక్కుపెట్టాయి. ఎవరతడు? అతడే అమెరికా పపెట్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్. ఆసిఫ్ మునీర్ టార్గెట్గా కదులుతున్న ఆ 6 కారణాలు ఏంటి? 1, 36 మంది పాకిస్తాన్ షియా ముస్లింలపై కాల్పులు జరపడం. 2, ఇమ్రాన్ ఖాన్ కొడుకుల రూపంలో అతిపెద్ద పొలిటికల్ వార్. 3, ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ తీరుపై ఐఎస్ఐ చీఫ్ ఆగ్రహం. 4, ఆర్మీ చీఫ్ తీరుపై అటు ఇదే ఆర్మీ జనరల్ మండిపాటు. 5, బెలూచిస్తాన్ రూపంలో దేశంలో చీలిక. 6, ఆసిఫ్ మునీర్ తీరు మీద సున్నీలు, షియాలు ఇద్దరు కలిసి ఆసిఫ్ మునీర్కి వ్యతిరేకంగా ఉద్యమం కదిలిస్తూ ఉండడం. వీటన్నిటి గురించి కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మాట్లాడదాం. నెంబర్ 1, పాకిస్తాన్లో షియా ముస్లిమ్స్ 4 కోట్ల మంది ఉన్నారు. ఇరాన్లో ఫిబ్రవరి 28న ఖమేనీ మరణంతో వారంతా కూడా రోడ్ల మీదకి వచ్చారు. యుఎస్ కాన్సులేట్ ఆఫీస్ దగ్గరికి ఆందోళనకు వెళ్లడం జరిగింది షియా ముస్లిమ్స్ అంతా పాకిస్తాన్లో. అప్పుడు అమెరికన్ సెక్యూరిటీ ఫోర్స్, పాకిస్తాన్ పారామిలిటరీ ఫోర్స్ కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో దేశవ్యాప్తంగా 36 మంది షియా ముస్లింలు మరణించడం జరిగింది. దీంతో ఈ వార్తల్ని ఏమాత్రం బయటకు రానియకుండా పాకిస్తాన్లో మీడియా మీద ఆంక్షలు విధించింది పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ వార్తలు నిజానికి ఈ 15-20 రోజుల నుంచి బయటకు రానివ్వలేదు. అదే సమయంలో ఉలేమాలతో, అంటే షియా ముస్లిం పెద్దలతో సమావేశం ఏర్పాటు చేశారు ఈ మధ్య కాలంలో ఆసిఫ్ మునీర్. ఆ సమావేశంలో వాళ్ళని బుజ్జగించాల్సింది పోయి, ఎందుకంటే 36 మంది మరణం పాకిస్తాన్లో షియా ముస్లింలకు కూడా జరిగిన పరిస్థితి ఉంది. వాళ్ళని బుజ్జగించాల్సింది పోయి వాళ్ళని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఈయన. మీకు ఇరాన్ మీద అంత ప్రేమే ఉంటే ఇరాన్కి వెళ్ళి ఇజ్రాయెల్ మీద యుద్ధం చేసుకోండి అని వాళ్ళని చాలా ఘాటుగా ఆ సమావేశంలో విమర్శించారు. దాంతో షియా ముస్లింలు అందరూ కూడా ఈ ఆసిఫ్ మునీర్ మీద రగిలిపోతున్న పరిస్థితి ఉంది. ఇక నెంబర్ 2, సరిగ్గా 1971, దానికి ఒక 2-3 ఏళ్ల ముందు, అంటే ఒక 52-54 ఏళ్ల క్రితం పాకిస్తాన్లో బంగ్లా ముస్లింల మీద ఒక వివక్ష ఉండేది. అంటే ఇప్పుడు షియాల మీద వీళ్ళు ఎలా చూపెడుతున్నారో పాకిస్తాన్లో అలాంటి ఒక జాతి వివక్ష చూపెడుతూ ఉండడం వల్ల అది కాస్త ఉగ్రరూపంగా మారి అది కాస్త బంగ్లాదేశ్ అనే ఒక దేశంగా చీలే లాంటి పరిస్థితికి కారణమైంది. ముస్లింల్లోనే దళిత తెగగా ఉన్న ముజ్బర్ రెహమాన్, ఆయన ప్రధానిగా ఎన్నిక కావడానికి కూడా కావలసినంత ఓట్లు, సీట్లు, అంటే పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ ఇప్పుడున్న 2 ప్రాంతాలు కలిసిన తరువాత ముజ్బర్ రెహమాన్ పోటీ చేసి ఆయన ప్రధానిగా కావలసిన అన్ని అవకాశాలు ఆయనకు ఉన్నప్పటికీ కూడా ఆయన్ని పిఎం కానీయకుండా అప్పుడు కూడా ఇదే అహంకారంతో మిలిటరీ క్యూ చేసి ఎలా అయితే రెహమాన్ని అడ్డుకున్నారో ఆ అడ్డుకోవడం కారణంగానే ముజ్బర్ రెహమాన్ ఏకంగా బంగ్లాదేశ్ అనే ఒక దేశంగా మాకు కావాలి, బంగ్లాదేశ్ ప్రాంత ఉద్యమం కావాలి అని ఉద్యమించి ఆయన ఒక దేశాన్నే ఏర్పాటు చేయడానికి పెద్ద పోరాటమే చేశారు. అలాగే పాకిస్తాన్ మిలిటరీ పైన, ఆర్మీ పైన తిరగబడ్డారు. అలాగే బంగ్లాదేశ్ అనే ఒక దేశాన్ని సాధించగలిగారు. అలాగే పాకిస్తాన్లో 52-54 ఏళ్ల తరువాత సరిగ్గా ఈ సమయంలో ఇలాంటి పరిస్థితులే మళ్ళీ ఊపిరి పోసుకున్నాయి ఇదే పాకిస్తాన్లో. ఈ మధ్య పాకిస్తాన్ ఎన్నికల్లో, అంటే రెండోసారి పీటీఐ పార్టీ నుంచి ప్రధానిగా ఎన్నికయ్యారు ఇమ్రాన్ ఖాన్.
క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ అందరికీ తెలుసు, ప్రపంచ దేశాలందరికీ తెలుసు. క్రికెటర్గా ఇంకొంచెం అందరితో, అన్ని దేశాలతో కూడా అతనికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. అలాంటి ఇమ్రాన్ ఖాన్ పాకిస్తాన్ ప్రధాని అయినప్పుడు పాకిస్తాన్ మీద కొంచెం సానుకూలత వచ్చింది. కానీ రెండోసారి ఆయన ప్రధాని అయిన తరువాత ఇదే మిలిటరీ చేత ఆయన్ని నిర్బంధించి ఆర్మీ అండ్ అమెరికా CIA ఇద్దరూ కలిసి కుట్ర చేశారు. ఇమ్రాన్ ఖాన్ను జైల్లో పెట్టేశారు. అయితే ఇప్పుడు ఇమ్రాన్ ఎక్కడున్నాడో, అసలు బతికున్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఈ వికృతమైన పాకిస్తాన్ కనీసం ఇమ్రాన్ ఖాన్ కొడుకులను కూడా తండ్రిని కలవనివ్వలేదు. దీనికి ఈ మధ్య జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. అల్ జజీరా అనే ఒక ఛానల్ చీఫ్ ఎడిటర్, ఆయన పేరు మెహదీ హాసన్. ఆయన ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. యూరప్, అమెరికాలో ఇలాంటి ప్రాంతాల్లో ముస్లిం హక్కుల కోసం ఆయన ఒక పవర్ఫుల్ వాయిస్ వినిపిస్తూ ఉంటారు, చాలా జెన్యూన్గా. అలాగే ఒక క్రెడిబిలిటీ ఉన్న జర్నలిస్ట్గా కూడా ఆయనకు మంచి పేరుంది. ఆయన యూకేలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కొడుకులు ఇద్దరిని కూడా ఆ మధ్య ఒక ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన వాళ్ళని అడిగిన ప్రశ్న, మీరు మీ తండ్రిని చూసారా, కలిశారా అని అడిగారు. చూడలేదు, కలవలేదు అని చెప్పారు. 6 నెలలు అయింది, ఇప్పటి వరకు చూసేలాంటి పరిస్థితులు కూడా లేవు అనేది ఇమ్రాన్ ఖాన్ కుమారులు చెప్పడం జరిగింది. అయితే ఎందుకు, కారణం ఏంటి అని అడిగారు హాసన్. అడిగినప్పుడు వీసా ఇవ్వడం లేదు పాకిస్తాన్ గవర్నమెంట్ అనేది వాళ్ళు చెప్పారు, ఇద్దరు కుమారులు. సో జరిగింది ఇది. దానికి ఒక ఎగ్జాంపుల్ ఇమ్రాన్ ఖాన్ కుమారులు చెప్పడం. అంటే వీసా ఇవ్వడం లేదు ఇమ్రాన్ ఖాన్ కుమారులకి, అంటే పాకిస్తాన్ లోపలికి వాళ్ళ కుమారుల్ని కూడా రానివ్వడం లేదు, కనీసం తండ్రిని చూడడానికి కూడా రానివ్వడం లేదు. అయితే ఇదే చీఫ్ ఎడిటర్ మెహదీ హాసన్ ఆ తర్వాత అమెరికాలో పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ అమెరికాకి ఏదో పని మీద వెళ్ళినప్పుడు ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు ఇమ్రాన్ ఖాన్ పిల్లల్ని మీరు ఎందుకు రానివ్వడం లేదు పాకిస్తాన్కి అని స్వయంగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్నే అడిగారు హాసన్. అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానాలు వింటే నిజంగా నవ్వొస్తుంది. అంటే యూకే సిటిజన్షిప్తో ఉన్నారు వాళ్ళు, అందుకని వాళ్ళు పాకిస్తాన్ సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేసుకుని యూకే సిటిజన్షిప్లో తల్లితో పాటు యూకేలో ఉంటున్నారు, వాళ్ళ తండ్రితో ఉండడం లేదు, కాబట్టి మేము అందుకు అంగీకరించడం లేదు అనే సమాధానం చెప్పారు. ఒక రకంగా పొంతం లేని సమాధానం ఇది, అర్థం లేని సమాధానం. దానికి అంటే విజిటింగ్ వీసా అయినా ఇవ్వచ్చు కదా, వాళ్ళు అది ట్రై చేసినప్పుడు కూడా ఎందుకు ఇవ్వలేదు అని చెప్పారు. దానికి సమాధానం లేదు. ఇక అప్పుడు హాసన్ మరొక ప్రశ్న అడిగారు. వాళ్ళు పుట్టింది పాకిస్తాన్లో, అంటే తండ్రి బర్త్ ప్లేస్ ఏదైతే ఉందో అదే సిటిజన్షిప్గా ఉంటుంది. సరే, ఒకవేళ పాకిస్తాన్ సిటిజన్షిప్ వాళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే యూకే సిటిజన్షిప్లో వాళ్ళు ఉన్నారు అని మీరు భావిస్తే, ఇప్పుడు వాళ్ళు యూకే సిటిజన్షిప్ని క్యాన్సిల్ చేసుకొని పాకిస్తాన్ సిటిజన్షిప్ని యాక్సెప్ట్ చేసుకుంటారు. మరి దానికి మీకు ఓకేనా? యూకేది వదులుకొని పాకిస్తాన్కి రావాలని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి దానికి మీకు ఓకేనా అంటే, ఒక రకంగా ఆయన చెప్పింది ఏంటి అంటే, ఇక్కడ కూడా ఒక కన్ఫ్యూజింగ్ స్టేట్లో ఆయన మాట్లాడడం జరిగింది. అలా అయితే ఒక విపరీతమైన అన్రెస్ట్ అనేది వస్తుంది పాకిస్తాన్లో. పాకిస్తాన్కి వాళ్ళు వచ్చారు అంటే కనుక పీటీఐ పార్టీ ఉంది కదా, ఇమ్రాన్ ఖాన్ పార్టీ క్యాడర్ అంతా కూడా యాక్టివ్ అవుతారు. దీంతో అల్లర్లు చెలరేగుతాయి అనే విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టరే ఒప్పుకోవడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో. అంటే ఏ క్షణంలో అయినా ఇమ్రాన్ కుమారులు పాకిస్తాన్కి రావచ్చు అనేది వాస్తవం. అప్పుడు ఖచ్చితంగా అక్కడ ఒక పొలిటికల్ ఫైట్ అనేది తీవ్ర రూపం దాలుస్తుంది అనేది మరొక వాస్తవం. రైట్, ఇది నెంబర్ 2 ఇక్కడి వరకు. ఇక నెంబర్ 3 చూద్దాం. 6 కారణాలను చెప్పాను కదా, అందులో నెంబర్ 3 చూద్దాం. అది బెలూచిస్తాన్ని ఒక దేశంగా విభజించాలి అని ఎప్పటి నుంచో ఒక ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమానికి నాయకత్వం వహించే లిబరేషన్ నాయకుడు ఎవరైతే ఉంటారో ఆయన పేరు మహారాంగ్ బెలూచ్. ఆయన కుమారులు ఇద్దరిని కూడా పాకిస్తాన్ ఆర్మీ మాయం చేసేయడం జరిగింది. దాంతో ఆ నాయకుడి కుమార్తెలు యాజా బెలూచ్, సమ్మీడీన్ బెలూచ్ వీళ్ళిద్దరూ కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. దేశం బయట నుంచి ఇమ్రాన్ కుమారులు న్యాయ పోరాటం చేస్తుంటే, దేశం లోపలే బెలూచిస్తాన్లో ఉన్న మహారాంగ్ బెలూచ్ కుమార్తెలు ఇద్దరు కూడా బెలూచిస్తాన్ కోసం తన తండ్రి కోసం వాళ్ళిద్దరూ కూడా న్యాయ పోరాటం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇదే బెలూచిస్తాన్ కోసం ఒక లేడీ యాక్టివిస్ట్, ఒక మహిళా యాక్టివిస్ట్ పనిచేస్తూ ఉన్నారు చాలా తీవ్రంగా. ఆవిడ పేరు కరీమా బెలూచ్ చాలా తీవ్రంగా యాక్టివేట్గా అక్కడ పనిచేస్తున్నారు బెలూచిస్తాన్ కోసం అని తెలిసి ఆవిడని చంపడానికి, బెలూచిస్తాన్లోనే మట్టు పెట్టడానికి ట్రై చేస్తే ఆవిడ ఒక రకంగా కెనడాలోకి వెళ్ళి తలదాచుకున్నారు. అక్కడ కూడా వదలకుండా కెనడాలో ఉన్న ఆవిడని కూడా అక్కడ మట్టు పెట్టారు. అయితే ఈ విషయాన్ని, ఈ వార్తని ఏది కూడా బయటికి రానియకుండా గోప్యంగా ఉంచేశారు. అంటే బెలూచిస్తాన్ దేశం కావాలని పాకిస్తాన్లో అంత యుద్ధం నడుస్తుంటే కూడా పాకిస్తాన్ ఎందుకంత సైలెంట్గా, ఎందుకంత ధైర్యంగా ఉంది అనే డౌట్ రావచ్చు. ఎందుకు అంటే ఇలా అడ్డొచ్చిన వాళ్ళని చంపుకుంటూ పోతుంది.
అది కూడా ఎవరి సహాయంతోనూ తెలుసా? CIA సహాయంతో, అమెరికా సహాయంతో. ఇందులో అమెరికా ఎందుకు సహాయం చేస్తుంది? అప్పుడు మజ్బర్ రెహమాన్ విషయంలో, బంగ్లాదేశ్ విషయంలో కూడా CIAనే సపోర్ట్ చేసింది. ఇక అలాగే మొన్న ఈ మధ్య మజ్బర్ కుమార్తె విషయంలో కూడా, హసీనా విషయంలో కూడా CIA హస్తం ఉంది. అలాగే ఇప్పుడు బెలూచిస్తాన్లో అంతర్యుద్ధం నడుస్తుంటే కూడా అక్కడ వాళ్ళని చంపడానికి కూడా CIA హస్తం కనబడుతుంది. ఏం చేస్తుంది CIA? ఎందుకు అంత సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది పాకిస్తాన్కి అంటే, ఇక్కడ ఒక విషయం చెప్తాను. చెప్పే ముందు నిజంగా నేను అనకూడదు, కానీ ఇదే పాకిస్తాన్లో ప్రజలు అనుకునే మాట ఒకటి ఉంది. అదే అమెరికా బూట్లు తుడిచే పాకిస్తాన్. బెలూచిస్తాన్లో ఉన్న మైనింగ్ మొత్తాన్ని కూడా అమెరికా కంపెనీలకి అప్పగించేసింది అన్న విషయం అక్కడ అందరికీ తెలిసిన విషయం. అత్యంత విలువైన రేర్ ఎర్త్ మెటల్ బెలూచిస్తాన్ ప్రాంతంలో పుష్కలంగా ఉన్నాయి. అందుకే అమెరికా మీద ఈగ కూడా వాళ్ళనివ్వదు పాకిస్తాన్. అమెరికాకి కచ్చీఫ్ పట్టుకొని విసురుతా కూర్చుంటుంది. ఇక అలాగే నెంబర్ 4 చూద్దాం. పాకిస్తాన్లో పవర్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక ఇద్దరి దగ్గర ఉంటుంది. ఒకటి ఆర్మీ ఫోర్స్, రెండవది ISI గూఢచార సంస్థ. అంటే ఆర్మీ చీఫ్ దగ్గర ఉంటుంది, అలాగే ISI చీఫ్ దగ్గర ఉంటుంది. వీళ్ళిద్దరూ ఏదనుకుంటే అది జరుగుతుంది. అలాగే అక్కడ పాకిస్తాన్లో ప్రధాని అన్న పదవి అయితే మాత్రం నిజంగా ఒట్టి డమ్మీయే. ప్రధాని అనేది కేవలం పదవికి మాత్రమే ఉంటుంది తప్ప ఇక్కడ ISI చీఫ్ దగ్గర, అలాగే ఆర్మీ చీఫ్ దగ్గర మాత్రమే పవర్ అంతా కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ప్రస్తుతానికి వీళ్ళిద్దరి మధ్య కూడా కన్ఫ్లిక్ట్ వచ్చింది. ఆర్మీ చీఫ్కి ISI చీఫ్కి మధ్య కన్ఫ్లిక్ట్ వచ్చింది, అంటే గొడవ వచ్చింది. ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ కదా, ఆయన ఏం చేశాడు అంటే నిజంగా ఇది వింటే గనక ఆశ్చర్యపోతారు. పర్టికులర్గా ఎర్ర జర్నలిస్టులు, పాకిస్తాన్ ప్రేమికులు ఇది జాగ్రత్తగా వినాలి. ఆర్మీ చీఫ్ అవ్వాలంటే ఎవరైనా సరే ఆర్మీ జనరల్ స్థాయి నుంచి కూడా దాటి ఆర్మీ చీఫ్ అవ్వాల్సి ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఈ ఆసిఫ్ మునీర్ అన్న వ్యక్తి ఆర్మీ జనరల్గా అసలు ఆర్మీలో ఒక గన్ను పట్టినట్టు కానీ, ఒక యుద్ధం చేసినట్టు కానీ ఎక్కడ ఏమీ లేకుండానే ఆయన ఆర్మీ చీఫ్ అయిపోయాడు. ఎలా అయ్యాడు అంటే ఆయన ISI నిఘా విభాగం చీఫ్గా ఉండేవాళ్ళు. ISI చీఫ్గా ఉండి ఒకసారిగా ఆర్మీ చీఫ్గా ఆయన వచ్చేయడం జరిగింది. రైట్, ఇక్కడి వరకు రావడం బాగానే ఉంది, కానీ వచ్చిన ఆయన చేసిన ఒక వింత పని మరీ ఆశ్చర్యం కలిగిస్తుంది. అదేంటంటే ఆయన కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసుకున్నాడు. అంటే ఆయనే స్వయంగా ఒక చట్ట సవరణ అనేది చేసుకున్నారు పాకిస్తాన్లో. పాకిస్తాన్ రాజ్యాంగంతో కానీ, అంటే పాకిస్తాన్ రాజ్యాంగంలో కానీ, పాకిస్తాన్ న్యాయ వ్యవస్థలో కానీ లీగల్లీ ఇమ్యూన్, నేను ఒక లీగల్లీ ఇమ్యూన్ పర్సన్ని, అంటే ఎలాంటి చట్టాలు కూడా నాకు వర్తించవు, నేను ఎలాంటి చట్టాలలో లోబడి ఉండను, నాకు ఏ చట్టాలు కూడా, అంటే ఈ చట్టాలన్నింటికీ కూడా నేను ఒక అతీతుణ్ణి అని తనకు తాను ఒక అమెండ్మెంట్ చేసుకున్నాడు అనమాట. అంటే తనకు తానే ఒక రాజ్యాంగ సవరణ చేసుకున్నాడు. అంటే తనకు తానే సెల్ఫ్ ప్రొక్లైన్డ్గా చేసుకుని తనకు తానే ప్రమోషన్ ఇచ్చుకున్న ఆ పదవే ఫీల్డ్ మార్షల్. అంటే అసలు ఫీల్డ్ మార్షల్ అనేది ఎవరికి ఇస్తూ ఉంటారు? దేశం కీలక సమయంలో ఉన్నప్పుడు యుద్ధం చేసి ఆ దేశాన్ని రక్షించడానికి నిలబడిన వ్యక్తి, ఆ దేశాన్ని యుద్ధం చేసి తాను ముందుండి మొత్తం ఆర్మీని అంతా నడిపించి ఆ దేశం విజయం వైపు నడిపించిన ఆర్మీ విభాగాధిపతులకు అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, దేశం కోసం శ్రమించిన వాళ్లకు ఇలాంటి ఫీల్డ్ మార్షల్ అనే హోదాని ప్రభుత్వం ఇస్తూ ఉంటుంది. అది పాకిస్తాన్లో. భారతదేశంలో ఆ పదవి లేదు. ఇందిరాగాంధీ సమయంలో ఒకసారి ఇచ్చారు అంతే, ఆ తర్వాత ఫీల్డ్ మార్షల్ అనేది భారతదేశంలో లేదు. తీసుకోవడమే కాకుండా జీవితకాలం తనకు తానే అంటే జీవితకాలం తానే ఫీల్డ్ మార్షల్ అనేది కూడా అమెండ్మెంట్ చేసేసుకున్నారు, చట్ట సవరణ. అంటే తను చనిపోయే వరకు అతడు మాత్రమే ఫీల్డ్ మార్షల్గా ఉంటాడనమాట. ఇక దీని ఏమనాలి? ఇంత సెల్ఫ్ ప్రొక్లైన్డ్ చట్టం అనేది ఏ దేశంలో అయినా ఎవరైనా చేసుకుంటారా అసలు? నిజంగా దీని ఏమంటారంటే మన భాషలో ఇదే పోయే కాలం వస్తే ఇలాగే ఉంటుంది అని అనరు. ఇలాంటివి భారత్లో ఉన్న మన పాకిస్తాన్ ప్రేమికుల కళ్ళకు కనబడవు, ఎర్ర జర్నలిస్టుల కళ్ళకి కనబడవు. ఇక్కడ ఉండి పాకిస్తాన్ మీద ప్రేమ చూపుతూ ఇక్కడి ప్రభుత్వాలను తిడుతూ బతికే బతుకు జీవులు ఇలాంటి విషయాన్ని ఆలోచించాలి. ఇదే గనక భారతదేశంలో ఏ చిన్నది, ఏ మోడీనో అమిత్ షానో ఇంకెవరైనా చేస్తే గనక అసలు ఇక ఏ స్థాయిలో భారతదేశంలో అసలు మనం నిజంగా ఏ దేశంలో ఉన్నాం, ఏం జరుగుతుంది, ఏమవుతుంది అంటూ కూడా ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడేస్తూ ఉంటారు. దాంతోపాటు ఇతడు ISI చీఫ్గా చేసి రావడం వల్ల నాకు నిఘా విభాగంలో అంతా తెలుసు, నేను అక్కడ చీఫ్గా చేసి వచ్చాను కాబట్టి అంటూ అక్కడి విషయాల్లో కూడా వేలు పెడుతూ ఉంటాడు. అంటే ప్రస్తుత ISI చీఫ్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. నిజానికి పాకిస్తాన్లో ISI చీఫ్ పవర్స్ అనేవి చాలా అతీతంగా ఉంటాయి.
అలాంటిది అంటే ప్రధాని కానీ ఇంకా ఎవ్వరూ కూడా మాట్లాడడానికి ఎదురు చెప్పడానికి ఉండదు. అలాంటి ఐఎస్ఐ చీఫ్ పొజిషన్లో ఉన్న వ్యక్తిని పదే పదే ఇతడు ఇబ్బందులకు గురి చేస్తూ ఉండడం వల్ల అదును కోసం ఎదురు చూస్తున్నాడు ప్రస్తుత ఐఎస్ఐ చీఫ్ ఈ ఆసిఫ్ మునీర్ మీద. ఇక నెంబర్ 5, ఈ ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ అవ్వాలంటే నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఆర్మీ జనరల్గా ఆ స్థాయిలన్నీ దాటి రావాల్సిన వ్యక్తి. ఏ అనుభవం లేకుండా ఐఎస్ఐ చీఫ్గా వచ్చి కూర్చున్నాడు. అంటే తమలో ఒకరికి రావాల్సిన పోస్టుని ఆర్మీ చీఫ్గా ఇతను వచ్చి కూర్చోవడం వల్ల ఈ పదవిని ఇతడు చెరపట్టాడు. అంతేకాకుండా అసలు ఏ నాలెడ్జీ లేకుండా, ఇతనికి ఏ నాలెడ్జ్ లేదు ఆర్మీ మీద, అలాంటిది మాకు సలహాలు ఇస్తూ ఉండడాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు ఆర్మీ జనరల్స్ అంతా కూడా. అసలు నువ్వేం యుద్ధం చేశావని నువ్వు ఫీల్డ్ మార్షల్గా సెల్ఫ్ ప్రొక్లెయిమ్ చేసుకుంటావు అని ఇటు ఆర్మీ విభాగాధిపతులందరూ కూడా మండిపడుతున్నారు. వీళ్ళు కూడా ఒక రకంగా అదును కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అలాగే నెంబర్ 6, 6వ కోణం ఏంటి? 6వ కోణం షియా ముస్లింలని 36 మందిని చంపడంతో, అది కూడా రంజాన్ పవిత్ర మాసంలో ఖమేనీ మరణంతో పాటుగా ఇంతమంది ముస్లింలను, ఇదే పాకిస్తాన్లో షియా ముస్లింలను 36 మందిని మట్టుబెట్టడం అంటే ఇది మామూలు విషయం కాదు. ఒక రకంగా ముస్లిం వరల్డ్లోని సున్నీ ముస్లిమ్స్ అంతా కూడా ఈరోజు పాకిస్తాన్ వైఖరిని తప్పుపడుతున్నారు. నిజానికి ఖమేనీ మరణం తరువాత ఒక రకంగా ప్రపంచ దేశాల్లో ఉన్న చాలామంది ముస్లింలు, షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు ఒకటైన పరిస్థితి ఉంది. మనం చూసాం. అంటే పాకిస్తాన్లో షియా ముస్లింల రోడ్డు మీదకి రానివ్వలేదు. షియా ముస్లింలే ఖమేనీ మరణంతో రోడ్డు మీదకి రాలేదంటే ఇక సున్నీ ముస్లింలు ఏమొస్తారు? వాళ్ళకి మాట్లాడే అవకాశం కూడా లేదు. అదే భారతదేశంలో మనం చూసాం. మన పాత బస్తీలో ఓవైసీ వాళ్ళందరూ వచ్చేసారు. ముస్లింలు అంతా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు కాసేపు ఆందోళన చేశారు. అప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది, ఇబ్బంది అయింది, ప్లకార్డులు పట్టుకున్నారు, ఆందోళన చేశారు. 2-3 రోజులు వాళ్ళు అలా పనిచేస్తారు. ఎవరైనా అడ్డుకున్నారా? ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా అడ్డుకుందా భారతదేశంలో? అది కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కావచ్చు, ఎక్కడా కూడా అడ్డుకోలేదు. సరే, వాళ్ళ మతానికి సంబంధించిన మత గురువు అనుకున్న వ్యక్తి, వాళ్ళు గౌరవించే వ్యక్తి వాళ్ళ పవిత్ర మాసంలో మరణించడం వల్ల వాళ్ళు ఆందోళన చేస్తున్నారు అనుకున్నారే కానీ ఏ గవర్నమెంట్లు మాత్రం వ్యతిరేకించలేదు. సరే, పబ్లిక్గా ఉన్న వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉండొచ్చు కానీ ఏ గవర్నమెంట్లు వ్యతిరేకించలేదు. ఇది కాదా మరి మత సామరస్యం అంటే? ఇవన్నీ కనబడవు ఇక్కడ ఉన్న వాళ్ళకి. అంటే పాకిస్తాన్లో ఇలాంటి చర్యల వల్ల షియా ముస్లింలను అడ్డుకోవడం, 36 మందిని చంపడంతో షియా ముస్లింలకు అండగా సున్నీ ముస్లింలు కూడా నిలబడుతున్న పరిస్థితి ఉంది. ఇది నిజంగా ఇప్పటి వరకు జరగలేదు ఈ స్థాయిలో. ఖమేనీ మరణం తరువాత షియా ముస్లింలు, సున్నీ ముస్లింలు కొంచెం అంటే తెగలు వేరైనా సరే ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్లే కాబట్టి ఏకమయ్యేలాంటి పరిస్థితికి దారితీసింది ఇరాన్ యుద్ధం. అది కాస్త పాకిస్తాన్లో జరిగిన పరిస్థితులతో పాకిస్తాన్ మీద కూడా సున్నీ ముస్లింలు అత్యంత కోపంగా ఉన్నారు. ఇస్లాం మతం నిజానికి యాంటీ క్రిస్టియానిటీ ఎంత భయంకరంగా ద్వేషిస్తూ ఉంటుందో, ఇస్లాం మతం క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది, భయంకరంగా ద్వేషిస్తూ ఉంటుంది. అలాంటి ఇస్లాం మతం అంతకంటే ఎక్కువగా ద్వేషించే మతం ఏంటో తెలుసా? జియోనిస్టులు అంటే యూదుల ఉగ్రవాదం అంటూ ఉంటారు. అంటే యూదులు, ఇజ్రాయెల్కి సంబంధించిన యూదుల్ని ఉగ్రవాదులతో పోలుస్తూ ఇస్లాం మొదలైనప్పటి నుంచి కూడా వాళ్ళ యుద్ధం, అసలు ఇస్లాం మతం పుట్టినప్పటి నుంచి వాళ్ళ యుద్ధం జియోనిస్టులతోనే. దీని మీద ఒక స్పెషల్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ అనేది కూడా తయారవుతుంది. అసలు యుద్ధం ఎక్కడ మొదలైంది, ప్రపంచం ఎక్కడ మొదలైంది, కొట్లాట ఎక్కడ మొదలైంది, నాశనం అనేది ఎక్కడ మొదలైంది, ఇప్పటికీ కూడా ఎందుకు ఈ కొట్లాటలు కొనసాగుతున్నాయి అని చెప్పడానికి, ప్రపంచం అంచు వరకు తీసుకువెళ్ళడానికి ఆ హిస్టరీ కూడా మేము తయారు చేస్తున్నాము. అది కూడా మరికొద్ది రోజుల్లో మేము ముందుకు తీసుకొస్తాం. రైట్, అంటే ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఇది చెప్తున్నాను. ఇస్లాం పూర్తిగా జియోనిస్టులకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే యూదుల ఉగ్రవాదంతోనే ఇజ్రాయిల్ ముస్లిం యుద్ధంగా ఇప్పటి వరకు మారింది. ముస్లిం ప్రపంచం అంతా కూడా దీన్నే చూస్తూ ఉంటుంది. అంటే ఇది యూదుల మీద మాత్రమే మన యుద్ధం అనేది చూస్తూ ఉంటుంది ముస్లిం ప్రపంచం. కానీ ఆసిఫ్ మునీర్ ఏంటి, ఇజ్రాయిల్ అంటే భయపడుతున్నాడా, లేదంటే ఇజ్రాయిల్ పెడిగ్రీలకు ఆశపడి ఇజ్రాయిల్ కోసం పనిచేస్తున్నాడా? పాకిస్తాన్లో ఉన్న సున్నీ ముస్లింలకు మండిపడుతున్నారు ఈ విషయంలో. రైట్, ఇలా అటు ఐఎస్ఐ, ఇటు ఆర్మీ జనరల్స్, ఇంకోవైపు షియా అండ్ సున్నీ ముస్లింలు, ఇంకోవైపు దేశం లోపల ప్రతిపక్ష పార్టీలు, ఇంకోవైపు బెలూచిస్తాన్ వేర్పాటు ఉద్యమకారులు, ఇంకోవైపు ఇమ్రాన్ కుమారులు, ఇవన్నీ చాలవన్నట్టుగా భారత్ మీద ద్వేషంతో, అమెరికా మీద ప్రేమతో, మనతో ఎంతో సఖ్యంగా ఉంటున్న ఆఫ్ఘనిస్తాన్తో కయ్యం తెచ్చుకున్న పాకిస్తాన్.
అంటే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎదురు చూస్తోంది పాకిస్తాన్ మీద అదును కోసం. ఇవన్నీ కూడా ఆసిఫ్ మునీర్ చేతుల మీదుగానే జరుగుతున్నాయి. పాకిస్తాన్ని పూర్తిగా ముంచేలాంటి పరిస్థితికి తీసుకొస్తున్నాయి. ఇలా అంటే నిజానికి అసంతృప్తి అనేది ప్రభుత్వం మీద పెరగవలసిన అసంతృప్తి మొత్తం కూడా ఈరోజు ఒక్క వ్యక్తి సెంట్రిక్గా జరుగుతుంది. ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ మీద ఇది పెరుగుతుంది. ఎందుకు అంటే అతన్నే ఎందుకు టార్గెటెడ్గా చేస్తున్నారు అంటే నిజానికి ప్రభుత్వాలను దించడానికి ఇక్కడ ఆర్మీ చీఫ్ అండ్ ఐఎస్ఐ చీఫ్ అనేది పాకిస్తాన్లో బలంగా పనిచేయడం ఇప్పటి వరకు జరిగింది అది. కానీ ఇప్పుడు కేవలం ఆర్మీ చీఫ్ మీదకి వీళ్ళందరూ కలిసి తిరగబడడం అనేది పాకిస్తాన్లో జరుగుతున్న మొట్టమొదటిసారి జరుగుతున్న అంశం. అంటే ఎందుకు అతడి మీద టార్గెట్ చేశారంటే అంతా నేనే అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉండడం. తానే ప్రభుత్వం, తానే ఐఎస్ఐ చీఫ్, తానే ఆర్మీ చీఫ్ అనుకుంటూ అమెరికా బిస్కెట్లకు కుక్కలాగా మారిన ఆసిఫ్ మీద ప్రజలు మాత్రమే కాదు, పార్టీలు, ఆర్మీ, ఐఎస్ఐ మొత్తంగా అందరూ కలిసి తిరగబడే పరిస్థితి త్వరలోనే రాబోతుంది, అతి త్వరలోనే. అదే జరిగిన నాడు అటు బెలూచిస్తాన్ ఒక దేశంగా ఆవిర్భవిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్తో కోరి తెచ్చుకున్న కయ్యం వల్ల ఇంకాస్త ఇబ్బందుల్లో పడుతుంది. అలాగే బెలూచిస్తాన్ ఇంకో దేశంగా ఆవిర్భవిస్తే గనక ఎలా ఉంటుందంటే పాకిస్తాన్ మన నుంచి విడిపోయిన తరువాత ఇప్పుడు 3 ముక్కలుగా కనబడుతుంది రేపు. అంటే అటు బంగ్లాదేశ్ ఒక ముక్క అయిపోయింది, ఇప్పుడు బెలూచిస్తాన్ ఇంకో ముక్క అయిపోతే పాకిస్తాన్ 3 ముక్కలుగా అయిపోయినట్టే. ఇది జరిగేది. సో మొత్తంగా అదే జరిగితే గనక భారతదేశానికి కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది. ఏంటి అంటే POK, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారతదేశంలో పూర్తిగా విలీనమయ్యే రోజులు కూడా అతి త్వరలోనే, అతి దగ్గరలోనే ఉన్నాయి అన్న వాస్తవాలు. ఇది ఇప్పటి వరకు ఎవరూ చెప్పని పాకిస్తాన్ విషయంలో అందరూ ఇరాన్, ఇజ్రాయిల్లో జరుగుతున్న ఆ యుద్ధం గురించి మాట్లాడుతున్నాం కదా. అలాగే మగధా న్యూస్ ఎక్కడికక్కడ హిస్టరీని తీసుకొచ్చి అసలు ఇరాన్లో యుద్ధం రావడానికి కారణాలు ఏంటి, ఇజ్రాయిల్లో రావడానికి గల కారణాలు ఏంటి, అలాగే ఏ దేశంలో అమెరికా ఎన్ని కుట్రలు చేస్తూ వస్తుంది, అలాగే అందరూ కూడా ఇరాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్న రోజు కూడా జరుగుతున్నది ఇది, వాస్తవం ఇది. ఇరాన్ ఖచ్చితంగా ఓడిపోదు అన్న విషయాన్ని నిక్కచ్చిగా, నిర్భయంగా మొట్టమొదటి యుద్ధం ప్రారంభమైన రోజే మగధా న్యూస్ చెప్పడం జరిగింది. అలాంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ని తీసుకురాగలిగిన సమర్థవంతమైన టీం మగధా న్యూస్ పనిచేస్తుంది. ఆ టీం ఇచ్చిన పాకిస్తాన్కి సంబంధించిన ఆ రిపోర్టే ఈ రిపోర్టు. పాకిస్తాన్కి సంబంధించి ఇంకా అనేక కీలక అంశాలు జరగబోతున్నాయి. ఎందుకంటే సందెట్లో సడేమియాలాగా గతంలో మేము చెప్పడం కూడా జరిగింది. ఒక రకంగా ఆటలో అరటిపండులాగా పాకిస్తాన్ ఉంది అన్నాం. ఎందుకంటే పాకిస్తాన్ గురించి ఎవరు మాట్లాడడం లేదు, పాకిస్తాన్ కూడా ఏ దేశంతోనూ మాట్లాడడం లేదు. కానీ అసలు కారణాలు ఇవి. పాకిస్తాన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, డేటా ఎప్పటికీ కూడా మగధా న్యూస్ చేతిలో ఉంటుంది. దానికి సంబంధించిన మినిట్ టు మినిట్ అప్డేట్స్ కూడా ఇవ్వగలిగిన సత్తా అండ్ సపోర్ట్ కూడా మగధా దగ్గర ఉంది. దానికి సంబంధించిన రిపోర్ట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. చూస్తూనే ఉండండి మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.